ఎనీవన్? ఓకే ఓకే, స్టార్ట్ Yes, చేసుకొని sir. చూడండి అమ్మా. లాస్ట్ టైం మనం డిజైన్ చెప్పాం కదా, డెరివేషన్ చెప్పాం, ఎల్టీపీ యూటీపీకి ప్రాబ్లం డెరివేషన్ చెప్పాం. సేమ్ ఆ డెరివేషన్ ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి ప్రాబ్లం టైప్ లో చెప్తానండి. సేమ్ ఓకేనా, ప్రాబ్లం టైప్ లో చెప్తున్నాను చూడండి. స్మిత్ ట్రిగ్గర్ కి మనకి కావాల్సిన ఏది యూటీపీ ఎల్టీపీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దే గివెన్ RC1 RC2 అవన్నీ ఇచ్చేసాడు వాల్యూస్. సి హియర్ దే గివెన్ ఎవ్రీథింగ్ వాల్యూస్. ఇప్పుడు ఎల్టీపీ యూటీపీ కనుక్కోవాలండి. ఎల్టీపీ యూటీపీ ఇవన్నీ కనుక్కోవాలి. ఎల్టీపీ యూటీపీ ఇవన్నీ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పాం లాస్ట్ టైం? ఒక్క నిమిషం. K8 చేయాలంటే ఏం చెప్పాం? మనం స్విచ్ ఆన్ చేయగానే వీఆర్ నాట్ అప్లైంగ్ ఇన్పుట్ వోల్టేజ్ సోర్స్. విఎస్ అనేది మనం అప్లై చేయట్లేదండి. V8 is ఐఎమ్ నాట్ అప్లైంగ్ ఎనీ విఎస్ హియర్. ఇది ఆన్ చేయగానే ఏమొస్తుంది? Q1 ఆన్ లో ఉంటుంది, Q2 ఆఫ్ లో ఉంటుంది. Q1 ఆన్ లో ఉంటుంది, Q2 ఆఫ్ లో ఉంటుంది. Therefore ఐఎమ్ రైటింగ్ దిస్ ఫిగర్ ఈస్ లైక్ దిస్. దిస్ ఈస్ Q1 ఆన్. ఇది Q1 ఆన్ కాబట్టి ఇది ఆన్ ఉంటుందండి. ఇది ఆన్. ఓకేనా, ఇది ఆన్, ఇది ఆన్. Q2 తీసేసానండి. Q1 తీసేసాను, నాకు అవసరం లేదు. నాకు ఇక్కడ నుంచి ఈ సర్క్యూట్ మొత్తం కన్సిడర్ చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా చెప్పాను, సేమ్ సర్క్యూట్ లాస్ట్ టైం కూడా కన్సిడర్ చేశాను. ఈ సర్క్యూట్ ఐఎమ్ ఫర్దర్ సింప్లిఫైయింగ్. దిస్ సర్క్యూట్ ఐఎమ్ గోయింగ్ టు ఫర్దర్ సింప్లిఫైడ్. దట్ మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ హియర్ వోల్టేజ్ VTH ఆర్ VB. మీ ఇష్టం అండి, VB2 కూడా మీ ఇష్టం అనొచ్చు. ఐఎమ్ అస్యూమింగ్ VTH. దిస్ వోల్టేజ్ ఇస్ VTH. ఐఎమ్ ఫైండింగ్ బేస్ వోల్టేజ్ అక్రాస్ బేస్. ఐఎమ్ ఫైండింగ్ హియర్ with respect to ground అండి. ఐఎమ్ ఫైండింగ్ with respect to ground VTH. VTH is nothing but, ఓకేనండి, VTH is nothing but total voltage VCC into total voltage. రాసుకోండి మా ఫిగర్ ఓపెన్ చేయండి. టోటల్ వోల్టేజ్ VCC ఇంటూ అందరు ఒకసారి బుక్స్ తీసుకున్నారా? ఎవ్రీవన్ హలో, అందరు ఈ ప్రాబ్లం రాయండి అమ్మా. ఫస్ట్ అందరు కూడా ఒకసారి ఈ ప్రాబ్లం నోట్ డౌన్ చేసుకోండి 2 minutes లో. రాస్తున్నాం సార్. ఈ ప్రాబ్లం నోట్ చేసుకో, ఈ ప్రాబ్లం నోట్ చేసుకుంటే మొత్తం నీకు డెరివేషన్ కూడా వచ్చేసింది దీంతో పాటు. ఒకసారి రాసుకోండి అందరు. A Smith trigger circuit as shown in below figure, as shown in below, a Smith trigger circuit as shown in below uses NPN transistor, with HFE minimum is equal to 40. HFE minimum is equal to 40. VCE SAT is equal to 0.1 volts. 0.1 volts. VB SAT is equal to 0.7 volts. UTP, LTP and VH, hysteresis width and VH, hysteresis width కూడా కనుక్కోండి అమ్మా. Also find out VH, hysteresis width. Also find out hysteresis width. This is the problem. The Smith trigger circuit has shown in below uses NPN transistor with HFE minimum is equal to 40, VCE SAT is equal to 0.1 volts, VBE SAT is equal to, రెండు ట్రాన్సిస్టర్ కూడా SAT సేమ్ ఉంటుందండి, రెండు సేమ్ అంటున్నాం కాబట్టి 0.7 volts. Determine the UTP, LTP and VH. అంటే VUTP అంటే అప్పర్ ట్రిగరింగ్ పాయింట్ కనుక్కోమంటారు, లోయర్ ట్రిగరింగ్ పాయింట్ కనుక్కోమంటారు, హిస్టెరిసిస్ విడ్త్ కనుక్కోమంటున్నారు. VH. దిస్ ఇస్ ద సర్క్యూట్. ఎగ్జామ్ లో మాత్రం RC1 అని మెన్షన్ చేయడండి. సింపుల్ గా వాల్యూ ఇస్తాడు. 1.8 kilo ohms, 4 kilo ohms, 100 kilo ohms, 470 ohms, like that they can give ohms. You can write down our specifications. C1 కుంటే RC1, C2 Q2 కుంటే RC2, నెక్స్ట్ బేస్ ఆఫ్ Q1 ఉంటే దిస్ RS, అలా మనం రాసుకుంటామండి. డయాగ్రామ్ రాసుకోవడం అయిపోగానే నాకు చెప్పండి అమ్మా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డయాగ్రామ్ ఎవ్రీథింగ్. After completion of diagram.
రాసుకున్నారా ఎవ్రీవన్? నౌ లిసన్. ఇప్పుడు డయాగ్రామ్ ఇచ్చారు కదండి, గివెన్ డేటాలో మనం అంతా రాసుకుంటాం. కానీ ఒక్కోసారి ఇక్కడ విబి శాట్ ఇచ్చాడు కానీ కటిన్ ఇచ్చాడు. మనకి ఇది ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ ఏమన్నా మనం యాక్టివ్ రీజన్ లో ఉంటుంది. ఇఫ్ నాట్ గివెన్ విటి విసిఈ వి గామా కటిన్ వోల్టేజ్ ఆల్వేస్ అజ్యూమ్ లెస్ దాన్ 0.2 volts. సాచురేషన్ వోల్టేజ్ కంటే తక్కువ ఉంటుందండి ఎప్పుడు కూడా. దిస్ ఈస్ పాయింట్. ఇవ్వకపోతే అజ్యూమ్ చేసుకుంటామండి తర్వాత 0.5 volts. అదే విబిఈ యాక్టివ్, విబిఈ ఇన్ బ్రాకెట్ ట్రాన్సిస్టర్ యాక్టివ్ రీజన్ లో ఉంటుందండి. విబిఈ యాక్టివ్, దీనికి ఒక పాయింట్ యాడ్ చేయండి. కటిన్ వోల్టేజ్ కంటే యాక్టివ్ 1 point ఎగస్ట్రా ఉంటుంది, దానికంటే 1 point ఎగస్ట్రా సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ ఇస్ ద మాక్సిమం వోల్టేజ్. దిస్ ఈస్ 0.6 volts. దిస్ ఈస్ నథింగ్ బట్ 0.6 volts. ఇది అజ్యూమ్, లెట్ అజ్యూమ్ అని రాస్తాం మన దాంట్లో. మనం గివెన్ డేటాలో లెట్ అజ్యూమ్ యూఆర్ రైటింగ్, లెట్ అజ్యూమ్ లైక్ దట్ యూఆర్ గోయింగ్ టు రైట్ డౌన్. అప్ టు దిస్ వన్ ఈజ్ ఓవర్. ఓకేనా? స్విచ్ ఆన్ చేయగానే ఏముంటుందండి? వన్స్ ఈ స్విచ్ ఆన్ ద పవర్ సప్లై, Q2 is on, Q1 is off. Now I am considering only this figure. Only this figure ఈ కన్సిడర్ చేస్తున్నాండి. ఈ ఫిగర్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. దిస్ ఇస్ RC1, దిస్ ఇస్ R1, దిస్ ఇస్ R2. ఓకేనా? రైట్ డౌన్ ఒక సెంటెన్స్ రాసుకుందాం అందరు కూడా. When switch on the power supply, everyone write down. When switch on the power supply, Q2 is on and Q1 is off. Once switch on the power supply, Q2 is on, in brackets active region, and Q1 is off. Because we are not applying any input voltage. Write down. Once switch on the power supply, transfer Q2 is on, active region, and Q1 is off. Because we are not applying any input voltage. And consider following figure. ఈ ఫిగర్ కూడా డ్రా చేసుకోండి అమ్మా. అండ్ కన్సిడర్ ఫాలోయింగ్ ఫిగర్. ఈ ఫిగర్ కూడా కన్సిడర్ చేసుకోండి. ఏం లేదండి, మన ఇక్కడ నుంచి నేను తీసుకొచ్చిన కలెక్టర్ నుంచి R1 నుంచి ఇక్కడ నుంచి ఇది ఓపెన్ కాబట్టి ఐఎమ్ లీవింగ్ దిస్ వన్ బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ఓపెన్. బికాస్ ఆఫ్ ఇది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏముండదు కాబట్టి ఇక్కడ VCC ఉంటుంది డైరెక్ట్ గా. మాక్సిమం ఇక్కడ VCC ఎంత ఉందో ఇక్కడ స్లైడ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ డ్రాప్ ఉంటుంది. ఇలా కరెంట్ ఫ్లో అవుతుందండి. ఇట్లుంచి ఇలా ఒక కరెంట్ వచ్చి ఇట్లా డివైడ్ అవుతుంది, ఇట్లా డివైడ్ అవుతుంది. దేర్ ఫోర్ స్మాల్ వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ ఉంటుంది. అదర్వైజ్ కంప్లీట్లీ VCC ఇస్ నథింగ్ బట్ హియర్ వోల్టేజ్. డయాగ్రామ్ రాసుకున్నారు కదా అందరు? ఈ డయాగ్రామ్ everyone written diagram. Okay, now listen. From the above figure can be redrawn. 5 minutes లో అప్గ్రేడ్ అవుతుందమ్మా. మళ్ళీ లాగిన్ అవ్వండి. ఎందుకంటే మీరు జాయిన్ నేను 5 minutes ముందు ఓపెన్ చేస్తున్నా, మీరు జాయిన్ చేయడానికి 10 minutes తీసుకుంటారు, అక్కడే 15 minutes పోతుంది. ఓకేనా? లిసన్, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఇక ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లో దిస్ ఈస్ సర్క్యూట్ డయాగ్రామ్. ఓకేనా? ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఐఎమ్ ఫర్దర్ సింప్లిఫైయింగ్. దిస్ సర్క్యూట్ డయాగ్రామ్ ఐఎమ్ ఫర్దర్ సింప్లిఫైయింగ్. See here, I am finding first this is voltage VTH. I am finding this voltage VTH.
this between base and ground terminal, and total resistance I am going to given by the R1 R2. మీకు ఇంత ముందు ట్రాన్సిస్టర్ చూసినప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఉంటుందండి. దిస్ ఈజ్ 1 రెసిస్టర్, ఇక్కడ నుంచి ట్రాన్సిస్టర్ కు ఉండేది. దిస్ ఈజ్ 1. ప్రీవియస్ సెల్ఫ్ బయాస్ అన్నప్పుడు ఇక్కడ R2 ఉండేది. ఓకేనా? therefore VTH and RTH కనుక్కునేటోళ్ళు సేమ్ I am going to finding like this. therefore VTH is equal to ఏమొస్తుందండి? VTH is equal to VTH is nothing but last time చెప్పిన డెరివేషన్ అండి. VTH is equal to total voltage VCC into same resistance R2, same resistance R2 divided by, because ఇక్కడ వరకు సేమ్ కరెంట్ కాబట్టి ఈ రెండు సిరీస్ లో ఉంటాయండి. ఈ రెండు ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుంది కాబట్టి ఇది దీనికి ప్యారలల్ ఉంటుంది. therefore ఓకేనా అండి? R1 రెసిస్టర్ కనుక్కున్నప్పుడు చెప్తాను. R1 plus RC1 plus R2. This is nothing but voltage present across base of the Q2. బేస్ ఆఫ్ ది Q2 దగ్గర కనుక్కున్నామండి. నెక్స్ట్ చూడండి, ఇదే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి డివైడ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి డివైడ్ అవుతుందండి. therefore ఎలా ఉంటుంది? ఈ రెండు సిరీస్ లోనే therefore RTH is equal to, otherwise RB అనుకోండి. RTH is nothing but R2 into ఈ రెండు యాడ్ చేయండి. RC1 plus R1 by R1 plus R2 R1 plus సేమ్ అండి. R1 plus వాల్యూస్ కనుక్కోండి. R1 plus R2 plus ఈ రెండు వాల్యూస్ కనుక్కోండి. మీకు ఆల్రెడీ అన్ని వాల్యూస్ ఇచ్చేస్తాడు, వాల్యూస్ కనుక్కోండి. అలా రీప్లేస్ చేస్తే మీకు వచ్చే సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా వస్తుందండి. వన్స్ యూ రీప్లేస్ డయాగ్రామ్ యూ కెన్ గెట్ లైక్ దిస్. మీరు రీప్లేస్ చేస్తే డయాగ్రామ్ ఇలా వస్తుందండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ VTH, బేస్ ఆఫ్ ది బేస్ దగ్గర వోల్టేజ్ అండి. దట్ ఈస్ బేస్ దగ్గర వోల్టేజ్. therefore VTH is nothing but VCC into R2 by R1 plus RC1 plus R2 చేస్తే VTH వచ్చేసింది. ఇక్కడ VTH ఎంత వచ్చిందండి? ఫైండ్ అవుట్ చేస్తే VTH ఎంత వచ్చింది? ఫైండ్ అవుట్ చేశారా? ఎనీవన్? VTH వచ్చిందా? మనం అప్పర్ ట్రిగరింగ్ పాయింట్ అనుకుంటున్నాను. ఫస్ట్ దిస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైండింగ్ అప్పర్ ట్రిగరింగ్ పాయింట్. VTH ఎంత వచ్చింది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ VTH? VTH is equal to ఎంత వచ్చిందమ్మా? 10.27 సార్. ఓకేనా? రైట్ అమ్మా. 10.27 volts. 10.27 volts. RTH RTH 15 kilo ohms కంటే తక్కువ ఉంటుందండి. బికాస్ ఆ రెండు సిరీస్ లో ఉన్నాయి, దానికి ఇది ప్యారల్ కాబట్టి యూ కెన్ గెట్ లెస్ దాన్ 15 kilo ohms. 15 plus 1.8 ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ 100 kilo ohms. ప్యారల్ కాంబినేషన్ లో స్మాలెస్ట్ వాల్యూ కంటే తక్కువ వస్తుంది. 14.38 kilo ohms. రైట్ అమ్మా. 14.38 kilo ohms. 14.38 kilo ohms. ఈ రెండు కనుక్కున్నామండి. ఓకేనా? నౌ ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్. ఈ లూప్ కి మనం లూప్ అప్లై చేస్తున్నామండి. యూ కెన్ అప్లై, దిస్ ఈస్ ద లూప్. ఈ లూప్ అప్లై చేస్తున్నాం. ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్ లూప్. ఓకేనా? దీనికి లూప్ ఈ రెండు వోల్టేజెస్ నోట్ చేసుకోండి. VTH is equal 10.27, RTH is equal this much.
ఓకేనా? ఇప్పుడు చూడండి, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ ఫైండింగ్ ద లూప్ ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. లూప్ లో ఇప్పుడు చూడండి, లూప్ లో చేసినప్పుడు ఇది రైజింగ్ కాబట్టి VTH మైనస్ IB2 మైనస్ నేను డెరివేషన్ యాజ్ ప్రాబ్లం మోడల్లో చెప్తున్నాను, ఈజీగా అర్థమవుతుందని. IB2 ఇంటూ RTH, బికాస్ ఆల్రెడీ మనకు అనుకున్నాండి RTH మైనస్ VB యాక్టివ్. ఒకసారి థియరీ చెప్పి ప్రాబ్లం సేమ్ మోడల్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి. VB యాక్టివ్ మైనస్ ఇంకేందండి మైనస్ RE ఇంటూ IB2 ప్లస్ IC2 ప్లస్ IC2. ఈక్వేషన్ రాసుకోండి, నేను రాసేటప్పుడు రాసేసుకోండి. IC2, దిస్ ఇస్ ద కరెంట్. IC2 ఇచ్చిన మనకి అక్కడ IC ఏది ఇస్తే అది తీసుకుందాం. దిస్ ఇస్ ద సర్క్యూట్ అండి. దిస్ ఇస్ ద గివెన్. సబ్స్టిట్యూట్ చేయండి. బట్ మీకేం తెలుసండి అక్కడ IC2 ఈజ్ ఈక్వల్, మీకేం తెలుసు IC2 ఈజ్ ఈక్వల్ టు మనకి IC2 కావాలి ఫస్ట్. IC2 ఈజ్ ఈక్వల్ టు HFE ఇంటూ HFE మినిమం మనకి ఇచ్చాడు. HFE ఇంటూ ఏందండి IB2. మీకు ఎక్కడ IC2 అది కనిపిస్తుందో అది రీప్లేస్ చేయండి. IC2 ఈజ్ ఈక్వల్ టు HFE ఇంటూ IB2 అంటే IC2 బదులు ఏం రాయొచ్చండి 40 టైమ్స్ ఆఫ్ IB2 రాయొచ్చు. ఇది 40 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 40 ఇంటూ IB2 రాయండి. IC ఎక్కడ కనిపిస్తుంది అది రీప్లేస్ చేయండి. ఫస్ట్ IC ఎక్కడ కనిపిస్తే అది రీప్లేస్ చేసేయండి. therefore find out if this value is known value, this is also known value, this is also known value, everything except IB2 value. therefore IB2 is equal to, substitute simplify చేయండి. IB2 is equal to, everyone substitute values, you can get IB2 is equal to ఎంత వచ్చింది చెప్పండి అమ్మా. after simplifying you can get what is the IB2 value. IB2 is equal to VTH minus V active by simplify చేస్తే you can get answer ఎంత వచ్చింది చెప్పండి anyone. 0.287 milliamperes. రైట్ అనా కదా చెప్పండి అమ్మ నాకు. దిస్ ఈస్ ఆన్సర్. IB2 is equal to, this is the answer అండి. This is the answer. Everyone note down. This is the answer. IB2 is equal to, after simplifying everything equation you can get IB2 is equal to